వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాజీ పీఏ కె నాగేశ్వర్ రెడ్డి అలియాస్ కేఎన్ఆర్ భూదందాలపై సిట్ దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. విశాఖపట్నంలోని అత్యంత ఖరీదైన మధురవాడ ప్రాంతంలో ఏకంగా 200 కోట్ల విలువైన భూములను తన అధికార బలంతో కేవలం 12 కోట్లకే బినామీల పేరిట కొట్టేసినట్లు సిట్ అధికారులు నిర్ధారించారు. మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన లంచాల సొమ్మును సీఎం పీఏ హోదాను వాడుకుని ఈ అక్రమాలకు పాల్పడినట్లు నివేదిక స్పష్టం చేసింది. మధురవాడలోని 97.30 ఎకరాల భూమిని ఇళ్లు, ప్లాట్లుగా మార్చడానికి గతంలో ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు ఎన్సీసీ వైజాగ్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. అయితే ఆ తర్వాత ఈ భూమిపై తీవ్ర వివాదాలు చెలరేగాయి. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే కేఎన్ఆర్ కొందరు పెద్దలు రంగంలోకి దిగి ఆ వివాదాస్పద భూమి మొత్తం తిరిగి ఎన్సీసీ సంస్థకే దక్కేలా చక్రం తిప్పారు. ఇందుకు ప్రతిఫలంగా కేఎన్ఆర్ తన స్నేహితుడు కడపకు చెందిన కుందూరు రమణారెడ్డి సింగపూర్ లో నడుపుతున్న కంపెనీ నుండి 76 కోట్ల నల్లధనాన్ని ఇండియాకు రప్పించి ఈ ప్రాజెక్టులో పెట్టుబడిగా పెట్టించారు. ఆ తర్వాత భాగస్వామ్య కంపెనీల మధ్య గొడవలు జరిగి కోర్టుకు వెళ్లగా చివరకు 2022 జులైలో ఒక రాజీ కుదిరింది. ఇందులో ఉన్న ఒక ప్రధాన కంపెనీ తప్పుకోగానే కేఎన్ఆర్ తన బినామీలతో ఆక్స్లీ డెవలపర్స్ ఎల్ఎల్పి అనే కొత్త కంపెనీని స్థాపించారు. ఇందులో తన సొంత బావమరిది దేవపట్ల రామ్ గోపాల్ రెడ్డికి 40%, విప్పల శంతన్ రెడ్డికి 40%, దండా బిందు మాధవ్కి 20% వాటాలు ఇచ్చారు. బయట మార్కెట్లో 100 కోట్లకు పైగా విలువ చేసే 2.50 ఎకరాల ప్రైమ్ ల్యాండ్ ను కేవలం 12.50 కోట్లకే ఈ ఆక్స్లీ కంపెనీ పేరిట 2024 మే 4న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే దీని విలువ 32.67 కోట్లు కాగా ఆ చూపించిన 12.50 కోట్లలో కూడా కొన్ని డబ్బులు అసలు కట్టనే లేదని సిట్ అధికారులు తేల్చారు. ఇవే కాకుండా మధురవాడలోనే మరో 100 కోట్ల విలువైన 22 ప్లాట్లను గడికోట ద్వారకానాథ్ రెడ్డి, కీర్తిరెడ్డి లాంటి బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. విశాఖలోనే కాకుండా విజయవాడ, రామవరప్పాడులోనూ కేఎన్ఆర్ తన నల్లధనాన్ని వైట్గా మార్చుకోవడానికి ఇదే తరహా దందాకు పాల్పడ్డారు. అక్కడ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ రైతుల నుంచి తీసుకున్న భూమిని డెవలప్ చేస్తుండగా తన బినామీ బిందు మాధవ్ పేరిట 1 ఎకరం భూమి కొని ఆ కంపెనీకి ఇచ్చారు. అక్కడ తన అధికార బలంతో మిగతా రైతుల కంటే తనకు ఎక్కువ షేర్ కావాలని సదరు కంపెనీని బెదిరించి ఏకంగా 7.50 కోట్ల విలువైన 5,100 గజాల స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు సిట్ అధికారులు తమ రిపోర్టులో క్లియర్ గా పేర్కొన్నారు. సీఎం పీఏ హోదాను అడ్డుపెట్టుకుని బినామీ కంపెనీల ద్వారా 100 కోట్ల ప్రభుత్వ, ప్రైవేట్ భూములను కొల్లగొట్టిన ఈ వ్యవహారంపై ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎటువంటి కఠిన చర్యలు తీసుకోబోతుందో వేచి చూడాలి.